ఏం లేదు మామ, ప్రతిసారిలానే ఈసారి కూడా గణేష్ బుక్ చేయడానికి నంద్యాల నుంచి హైదరాబాద్ కి అయితే వచ్చేసాం. హైదరాబాద్ అయినా అమెరికా అయినా నంద్యాలకి డే స్టార్ట్ అవ్వాలంటే ముందు టీ పడాల్సిందే. మొత్తానికి హైదరాబాద్ లో గణేష్ ఐడల్స్ కు ఫేమస్ అయిన ధూల్పేటకి అయితే చేరుకున్నాం. ధూల్పేట్ లో ఇంకా బొజ్జ గణపతుల అచ్చులు మాత్రమే వేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ పోయిన ఇయర్ బొమ్మలు, మిగిలిపోయినవి అలానే ఉన్నాయి. ఈ విగ్రహాలు ఈ ఇయర్ మోల్డ్ వేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న గణేష్లన్నీ హనుమాన్ టెంపుల్ కింద బిల్డింగ్లు అయితే ఉంటాయి. ఈ గణేష్ ఐడల్స్ పిఓపి అచ్చు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్మూత్ ఫినిషింగ్ కోసం పేపర్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ గణేష్ ఐడల్స్ భారీగా అయితే ఉన్నాయి మామ. 9 ఫీట్ నుంచి 14 ఫీట్ వరకు ఉత్త బాడీ మాత్రమే ఉన్నాయి. డిజైన్ ఆర్చ్ తో కలిపి 18 ఫీట్ 20 ఫీట్ అయితే వస్తాయి. ఈసారి ధూల్పేటలో అయితే బొజ్జ గణపతులే కనపడలేదు మామ. మొత్తం ముంబై, పూణే, లాల్ బాగ్ మహారాజా స్టైల్లోనే ఉన్నాయి. కెమెరాలో సరిపోవడం లేదు కానీ చాలా భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ విగ్రహం తొండం చూడండి మామ, ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం ఒకటే మోల్డ్ మామ. కింద వాహనం ఏదో నాకు అర్థం కాలేదు, ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ధూల్పేట్ లో ఎంతో ఫేమస్ అయిన సుందర్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ విగ్రహం కి ఆర్ట్ వర్క్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఆర్ట్ వర్క్ తో పాటు కుందన్ వర్క్ చాలా ఫేమస్. ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ బొమ్మలు మాత్రమే తయారు చేస్తారు. ఈసారి మేము వెళ్ళినప్పుడు కేవలం 2 బొమ్మలు మాత్రమే ఉన్నాయి. అవి కూడా చాలా భారీ విగ్రహాలు. ఒకసారి విగ్రహాన్ని చూస్తే మీకే అర్థమైపోతుంది వీళ్ళు డిజైనింగ్ మీద ఎంత జాగ్రత్త తీసుకుంటారో. కలర్స్ వేయకుండానే విగ్రహం ఇంత బాగుందంటే ఒక్కసారి కలర్స్ కంప్లీట్ అయ్యి కుందన్ వర్క్ కంప్లీట్ అయితే ఈ విగ్రహం లుక్కే మారిపోతుంది. రెండో విగ్రహం వచ్చేసి లాల్ బాగ్ టైప్ లో అయితే రెడీ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ లక్ష్మీగూడలోని చౌదరి ఆర్ట్స్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ గణేష్ ఐడల్స్ చూడడానికి చాలా సూపర్ ఉన్నాయి కానీ మన నంద్యాలలో పెట్టే సైజు ఒక్కటి లేదు మామ. అబౌట్ 23 ఫీట్సే ఇక్కడ ఉన్నాయి. అందుకే ఇక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చేసాం. ఒక్కసారి మీరు కూడా ఎలా ఉన్నాయో చూడండి. వీడియోలో మీకు హైట్ కనిపించడం లేదు కానీ విగ్రహాలు అయితే చాలా భారీగా ఉన్నాయి మామ. ఒక్కసారి ఈ విగ్రహం నంది చూడండి, రియల్ గా చూసినట్టు ఉంది. అక్కడి నుండి ఘటకేశ్వర్ లోని హేరప్ప ఆర్ట్స్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నిలువన్న విగ్రహాలు అయితే ఉన్నాయి. కింద పుష్పం కానీ ఎలుక కానీ అలా వాహనాలు డిఫరెంట్ మోడల్స్ లో అయితే వస్తాయి. ఇప్పుడు డీటెయిల్ గా ప్రైజెస్ గురించి అయితే చెప్తాం మీకు. మేము వెళ్ళినప్పుడు 9 ఫీట్ బాడీ అంటే ఓన్లీ గణేష్ మాత్రమే ఉంటాడు. వెనుక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా అయితే ఉన్నాయి. మనకి కొన్ని డిజైన్స్ చూపిస్తారు, ఆ డిజైన్స్ బ్యాక్గ్రౌండ్ గా వస్తాయి. ఇంకా లేట్ గా వెళ్తే వాళ్ళు వేసిన డిజైన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. 9 ఫీట్ బాడీ విత్ బ్యాక్గ్రౌండ్ 16 ఫీట్ అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 2,10,000 అయితే చెప్పారు. అడ్వాన్స్ అయితే హాఫ్ పేమెంట్ కంపల్సరీ. నెక్స్ట్ కుందన్ వర్క్ వచ్చేసి మనమే చేయించుకోవాలి. ట్రాన్స్పోర్ట్ కూడా మనదే. సరస్వతి ఆర్ట్స్ లో అయితే గణేష్ ని బుక్ చేసాం. మొత్తానికి 16 ఫీట్ గణేష్ అయితే నంద్యాలకి రాబోతుంది. త్రిశూల్ గణేష్ బైర్మా స్ట్రీట్ నియర్ శిరీష హాస్పిటల్ నంద్యాల్. సబ్స్క్రైబ్ టు బేకార్ బాయ్స్.